హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ఫుల్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాం, వచ్చేయండి. సో మనం గవ్వలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే గోధుమ పిండి కావాలి. సో నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే ప్రిఫర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె తీసుకోవాలి. సో ఆ గిన్నెలోకి అయితే నేను చూపిస్తున్నాను కదా, ఈ కప్తో 3 కప్స్ ఆఫ్ పిండి అయితే వేసుకోవాలి. ఇలాగా కొలతలుగా వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం చేసుకున్న వంటకం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎటు ఉప్పు తక్కువ అలా కాకుండా సరిపడగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో అందుకైతే కొలతలు అయితే ప్రిఫర్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది. అంటే గవ్వ చక్కగా ఫ్లేవర్డ్గా అంటే చాలా బాగుంటుంది. సో అందుకనైతే నెయ్యి కూడా వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే మిక్స్ చేయాలి. మొత్తం పిండి అంతా మిక్స్ చేయాలి. అంటే నెయ్యి మొత్తం పిండంతా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనం ఇదంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే మనం చపాతీ చేసుకుంటాం చూడండి అలాగా. కాకపోతే కొంచెం మరీ అంత గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ కొంచెం స్మూత్గా అంటే లూజ్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా అయితే రావాలి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం 10 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలా చూస్తున్నారు కదా, ఇలా అయితే బాగా ప్రెస్ చేసుకొని ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనం చూసుకుంటే చూడేస్తారా పిండి అనేది చాలా బాగుంది. సో బాగా ప్రిపేర్ అయింది కదా. సో దీన్ని అయితే మనం చిన్న చిన్న బాల్స్ కింద తీసుకోవాలి. దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకున్న తర్వాత మనకి గవ్వ షేప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మన గవ్వ చేయాలంటే గవ్వ పీట అని ఉంటుంది కదా, అది లేకపోయినా కానీ మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో నేను చెప్తాను. మన ఇంట్లో ఫోక్ ఉంటుంది కదా, ఫోక్తో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న బాల్ చేసుకున్న తర్వాత మనం ఇలా అంటే మనకి చాలా గవ్వ షేప్ అని చాలా బాగా వస్తుంది. సో ఇలాగ గవ్వలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాక మనం ఇదైతే ఫ్రై చేయాలి. అంటే గోల్డిష్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. దానికి ముందుగా అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది అని తెలియగానే మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలను అయితే దీంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకైతే ఆయిల్ హీట్ అయింది. సో ఇంకెందుకు లేట్ మనమైతే గవ్వలు అయితే వేద్దాం. అంటే ఫస్ట్ కదా, అందుకనే కొంచెం స్లోగా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ అయింది. సో గవ్వలు అయితే వేస్తున్నాను. సో ఈ గవ్వలని అయితే మనం ఫ్రై చేసుకోవాలి గోల్డిష్ కలర్ వచ్చేదాకా. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఉత్తుగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి, అంటే పాకంలో వేయకుండా. సో నేనైతే 2 విధాలుగా చేస్తాను, పాకంలో వేయకుండా అండ్ కొన్ని అయితే పాకంలో వేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికి వేరే దాంట్లో ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం బెల్లం తురుము వేసుకొని 1/2 కప్పు బెల్లం అయితే 1 కప్ వాటర్ వేసా. చూస్తున్నారు కదా, ఇలా అయితే ప్రిపేర్ అయిపోతుంది పాకం. అంటే బాగా తీగ పాకం అయితే పెడుతున్నాను, ఎందుకంటే బాగుంటుంది అని టేస్ట్ అయితే గవ్వకి. సో చూస్తున్నారు కదా, పాకం అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఫ్రై చేసుకున్నాను కదా కొన్ని, అవి అయితే పాకం చూస్తున్నారు కదా వేస్తున్నాను. చాలా అంటే తీగ పాకం చాలా బాగా వచ్చింది పాకం అసలు. ఇలా వేసిన తర్వాత గవ్వలు అనేవి మిక్స్ చేస్తున్నాను. సో ఆ పాకం ప్రతి గవ్వకి అయితే పట్టింది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇలా అయితే వచ్చేవి తీగ పాకం కదా. సో అందుకనైతే చాలా చూడ్డానికి. సో ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నాను కదా, ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. సో నెక్స్ట్ అండ్ ఫ్రై కూడా ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా అయితే ఒక బౌల్లో వేసుకున్నాను. సో ఇంతే అండి, చాలా సింపుల్ గవ్వలు ప్రిపేర్ చేసుకోవడం. పిల్లలకి ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం స్కూల్కి పెట్టడానికి కానీ చాలా బాగుంటాయి. అండ్ మనకి స్వీట్ ఇష్టమైతే స్వీట్ పాకం వేసుకోవచ్చు, ఐదర్ స్వీట్ ఇష్టం లేకపోతే నార్మల్గానే తినేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్